హాయ్ సార్, నమస్తే. మై నేమ్ శ్రీనివాస్. చూడండి, మన యూట్యూబ్ ఛానల్ కోసం అని చెప్పి మైక్ తీసుకోవడం జరిగింది. చూడండి, దానా కోసం చూడండి సార్, ఇవి ఎంత కష్టపడుతున్నాయో. రీసెంట్గా వీటికి పీపీఆర్ చేసాం సార్. పీపీఆర్ చేయటం వల్ల మనకి ఇవి కొంచెం డల్ అయినాయి అనుకున్నాను, కానీ డల్ ఏం కాలేదండి, బాగానే ఉన్నాయి. కానీ వర్షానికి మాత్రం కొంత ఒక దగ్గర ఒక 4 days నుంచి మనకి వర్షం అనేది ఎక్కువగా పడుతుందండి. ఈ పడడం వల్ల మొత్తం యానిమల్స్ కొంచెం సఫరింగ్ అవుతున్నాయి. వాతావరణం డిమ్గా ఉండటం వల్ల ఏంటంటే మనకి ఈ స్టాల్ ఫీడింగ్లో చాలా వరకు బెటరే, కానీ కొంత అన్ఈజినెస్గా ఉంటుందండి వీటికి. చూడండి, యానిమల్స్ తోటి ఇలా ఉంది సార్ పరిస్థితి లైవ్. ఈ దానా కోసం చూడండి సార్, ఇవి ఎంత ఎక్కువ అటు ఇటు ఇబ్బంది పడుతున్నాయో. ఓకే, చూడండి యానిమల్స్ మీరు ఏం పెడుతున్నారు అంటున్నారు కదా, చూడండి ఒకసారి వీడియో అది దగ్గర తీయమో ఒకసారి. దానాలు అయిపోయింది, దానా మొత్తం వేయడమే లేట్ సార్, అంతా 2 నిమిషాల్లో దానా అయిపోద్దండి. తవుడు మొక్కజొన్న అవి పెడుతుంటామండి దానా. డైలీ ఒక 150 grams అలా పెడతామండి దానా. ఎక్కువ ఏమీ పెడతలేదు, కానీ డైలీ 150 to 200 grams పెడుతున్నాం సార్ యానిమల్స్ దానా. ఇదిగోండి, ఇలా ఉన్నాయి సార్, ఇది పరిస్థితి. చూడండి, యానిమల్స్ చాలా రోజులు అయింది కదా చూపించలేదు. కొంచెం వానకి కూడా కొంచెం యానిమల్స్ డిమ్ అయినాయండి, కొంచెం బాడీ కొంచెం డిమ్ అయినట్టు కనిపిస్తున్నాయి. అంటే ఇది మరి పీపీఆర్ చేసాం కదండి, పీపీఆర్ ఎఫెక్ట్ లేకపోతే మనకి యానిమల్స్ వాతావరణ ఎఫెక్ట్ నాకు పెద్ద క్లియర్గా అర్థం కాలేదండి. మేబీ పీపీఆర్ చేసినప్పుడు కూడా కొంత వ్యాక్సిన్ ఏదైనా చేసినప్పుడు కొంచెం యానిమల్ అనేది ఒక 5 to 10 days కొంచెం వీక్ అవుద్దండి. వీక్ అయ్యి తర్వాత మనకి గ్రోత్ అనేది అవుద్ది. రీసెంట్గా మనం లైవ్ 400 చొప్పున కొన్ని అమ్మేసాం సార్ దీంట్లో పోతులు. చాలా వరకు మనం సేల్ చేస్తామండి, అంటే ఎన్నో కాదులేండి, ఒక మా దగ్గర ఉన్నాయి కొన్ని సేల్ అయిపోయినాయి. ఆపేసాను ఒకసారి.